ఇస్రో చంద్రయాన్ 2 మిషన్ తర్వాత చంద్రయాన్ 2 మిషన్ మోర్ దాన్ 90% సక్సెస్ అయినప్పటికీ విక్రమ్ అంటే ల్యాండర్ ఫెయిల్ అవటం వల్ల కొంత నిరాశ అనేది ఉంది. అయితే గగన్యాన్ మానవ సహిత అంతరిక్షయానం అన్నమాట 2022కి 7 రోజుల పాటు 3 యాస్ట్రోనాట్స్ని మ్యాన్డ్ స్పేస్ మిషన్లో పెట్టి అంతరిక్షంలోకి పంపించాలన్న ఇస్రో ఆశయం ఇంకా ఓపెన్గా అంటే ఆల్రెడీ మోడీ గారు చెప్పారు, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అన్నమాట, రెడీ అయిపోయింది. ఒకవేళ కనుక మ్యాన్డ్ స్పేస్ మిషన్లో ఇండియా సక్సెస్ అవుతే ఇండియా ఈజ్ ద 4th కంట్రీ. యుఎస్, రష్యా, చైనా తర్వాత. ఫిలిమ్స్లో ఈ క్వశ్చన్ అడగవచ్చు, ఇప్పటి వరకు మ్యాన్డ్ స్పేస్ మిషన్స్ అంటే మానవుల్ని స్పేస్ దగ్గరికి పంపించిన దేశాలు ఏవేంటి అని. అమెరికా, రష్యా, చైనా. ఇది లాస్ట్ ఇయరే యూనియన్ క్యాబినెట్ 10,000 కోట్లు గగన్యాన్కి శాంక్షన్ చేస్తుంది. 10,000 crores 10,000 కోట్లు గగన్యాన్కి శాంక్షన్ చేస్తుంది. అయితే మన ఇస్రో ఆల్రెడీ ఇట్ హ్యావ్ క్రాస్డ్ మెనీ మైల్ స్టోన్స్, చాలా మైలురాళ్ళు దాటింది. ఇది కనుక దాటగలిగితే ఇస్రోకి ఇంకా ఇది సంథింగ్ లైక్ ఏ వెరీ గుడ్ అచీవ్మెంట్ అనమాట. దీనికి డిఆర్డిఓ సహకారం కూడా ఉంది. ఇస్రోకి డిఆర్డిఓ వాళ్ళ సహకారం. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో జనరల్గా స్పేస్ డిఫెన్స్ కొన్ని టెక్నాలజీస్ కామన్ ఉంటాయి కాబట్టి గగన్యాన్కి డిఆర్డిఓ ఇంకా ఏంటంటే 3 యాస్ట్రోనాట్స్ని పంపిస్తున్నారు కదా. ఈ 3 జనరల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ పైలట్స్ అవుతారు. ఇంకా వాళ్ళ పేర్లు బయటకు రాలేదు, కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని డిఫెన్స్లో పనిచేసే పైలట్స్ ఉండొచ్చేమో అని ఒక ఇది ఉందన్నమాట, చూడాలి. అయితే 3లో ఒకరు స్త్రీ. దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ అవుట్ ఆఫ్ 3 యాస్ట్రోనాట్స్ 3లో ఒకళ్ళు అమ్మాయి ఉండొచ్చు అనమాట. అయితే ఈ ప్రయోగం మనకిప్పుడు చంద్రయాన్ 2 సక్సెస్ అని చెప్పొచ్చు, కానీ కొంత చేదు అనుభవం కూడా ఉంది చంద్రయాన్ 2లో. ఎంత సక్సెస్ అని బయటకు చెప్పుకున్నా కొంత చేదు అనుభవం ఉంది. ఇలాంటి అనుభవాలు గగన్యాన్లో ఎదురుకాకుండా మనం వర్క్ చేయాలి. అయితే ఫ్రాన్స్ కూడా ఇండియాకి గగన్యాన్లో సపోర్ట్ చేస్తుంది. ఇండియాకి ఫ్రెంచ్ సపోర్ట్ కూడా గగన్యాన్లో ఫ్రెంచ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఇంతకు ముందే 2 years బ్యాక్ ప్యాడ్ అబార్ట్ లేదా క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటే క్రూ బయటకు వెళ్ళి క్రూ ఎస్కేప్ సిస్టమ్ని ఆల్రెడీ మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. దానిలో ఇండియా నేర్చుకుంది కూడా. క్రూ ఎస్కేప్ సిస్టమ్ సక్సెస్ అయింది ఇండియా. సో దీన్నంతా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాంలో, స్పేస్ ఫ్లైట్ అంటే స్పేస్లోకి వెళ్ళిపోరు, స్పేస్ దగ్గరగా 300-400 కిలోమీటర్ల దూరంలో ఉంటారనమాట. స్పేస్ ఫ్లైట్ అంటే స్పేస్ దగ్గరగా ఉండరు, 300-400 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. అయితే దీనిలో చాలా విషయాలు చూసుకోవాలి. ఒకటి రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ గురించి అక్కడ, లేకపోతే వాళ్ళు అక్కడ తట్టుకోవడానికి కిట్స్, మెడికల్ కిట్లు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, స్పేస్ ఫుడ్, అంతరిక్షంలో ఆహారం, వీటికి సంబంధించి ఇలా చాలా విషయాల్లో స్పెసిఫికేషన్ తీసుకోవాలి. మీరు ఇంటర్నెట్లో వీడియోస్ చూడొచ్చు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, దానిలో సునీత విలియమ్స్ కూడా ఉంటుంది అనమాట. సో హౌ వాళ్ళ పాపం శరీరం అంతా లైట్ అయిపోద్ది. ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎలా ఉంటారు, యూ కెన్ ఫీల్ ఇట్ బై సీయింగ్ ద వీడియో చూస్తూ కూడా మీకు అర్థమైపోద్ది. సో అలాంటి స్పేస్కి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇవన్నిట్లో ఇండియా ఇప్పుడు ప్రిపరేషన్లో ఉంది. సో బై 2022 ఇఫ్ ఆల్ గోస్ రైట్, ఇండియా ఈజ్ గోయింగ్ టు హ్యావ్ వెరీ బిగ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ విత్ ఏ మ్యాన్డ్ స్పేస్ మిషన్. జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా పంపించాలనుకుంటున్నాం. వీఆర్ గోయింగ్ టు అవర్ ఓన్ రాకెట్ అనమాట, జిఎస్ఎల్వి, మోస్ట్ ప్రాబ్లీ Mark 3. అయితే ఈ దీంతో పాటు 2022లో గగన్యాన్, కానీ 2021లోనే ఆదిత్య L1 మన సోలార్ మిషన్ ఆదిత్య L1 కూడా 2021 నాటికి అయిపోవచ్చు అనమాట. ఆదిత్య L1 టోకమాక్ టెక్నాలజీ అంటాం, టోకమాక్ టెక్నాలజీ, ది ఫ్యూజన్ టెక్నాలజీ వేరే ఆదిత్య L1 అని చెప్పి. సో ఇంటర్నేషనల్ మన సోలార్ మిషన్ కూడా ఒకటి లాంచ్ చేస్తున్నాం మనం. సైన్స్లో వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ న్యూ ఎక్స్పెడిషన్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, గగన్యాన్.